ఒకటి ఒకటి లింగమేధ గారు, ఒకటి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది, రేపటి నుంచి హైదరాబాద్లో 2 గంటల పాటు విద్యుత్ కట్ అని చెప్పేసి అంశాలు ట్రోల్ అవుతాయి, వాస్తవమైనది? నేను ఏం చెప్తున్నా అంటే అదే ఇవాళ టీఆర్ఎస్ సోకాల్డ్ బీఆర్ఎస్ వాళ్ళు చేసిన మొదటి నుంచి ఇదే దుష్ప్రచారం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన మొదటి నుంచి వాళ్ళు ఇవే కదా. పవర్ కట్ ఎక్కడదండి, ఎక్కడుంది ఇప్పటివరకు పవర్ కట్ అయిందా? వీళ్ళు ఎంతసేపు అసత్యాలు ప్రచారం చేయడంలో ఈ కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు మించిన వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ ఇంకొకటి వాళ్ళు చెప్తున్నారు, ఇవాళ నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి బీఆర్ఎస్ సోకాల్డ్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వ్యతిరేకమా కాదా? మీరు దాని ఒకటే ప్రశ్న, ఆటో డ్రైవర్ల గురించి చెప్తారు. ఆటో డ్రైవర్ల గురించి మీకంటే ఎక్కువ ప్రేమ మాకుందండి ఈ ప్రభుత్వానికి. విధి విధానాలకు సంబంధించిన అంశాలు వెంటనే తీసుకున్న నిర్ణయం వల్ల మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఎక్కడండి? మహిళలు సంతోషంగా ఉన్నారు. వాళ్ళ కవిత రమ్మనండి, కేసీఆర్ కవితారావుని ఎప్పుడన్నా బస్సులో ప్రయాణం చేయండి, వాళ్ళకి తెలుస్తుంది. ఇవాళ మహిళలు ముఖంలో చిరునవ్వు ఉందండి. వాళ్ళు ఎంత ఇవాళ ఆనందంగా ఉన్నారు. వాళ్ళు చిన్న చిన్న పొదుపులు చేసుకునే మహిళలు ఇవాళ దానివల్ల వాళ్ళ డబ్బులు సేవ్ చేసుకుంటారు. ఇలా మహిళా సాధికారత అంటే మీకు మహిళా సాధికారతకు మీరు వ్యతిరేకమా? మీకు దమ్ముంటే కవితారావుని ఒకరోజు బస్ ప్రయాణం చేయండి. మీరు టీఆర్ఎస్ మారిందో మీకు తెలంగాణకు మీకు ఏ సంబంధం లేదు. ఆర్థిక వ్యవస్థకు దాదాపు 6.5 లక్షల కోట్ల అప్పులు చేసిరండి మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని. మళ్ళా వాళ్ళు వచ్చి ఇలా కలిగొల్లి మాటలు చెప్పి చెప్తే ఎవరు నమ్ముతారండి? మనం ఒకసారి ఇండెప్త్కి వెళ్దాం, అందరి దగ్గరికి వెళ్ళాక. శంకర్ గారు, ముసాఫర్ శంకర్ గారు, ఒకటి బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ కూడా ఇప్పుడు దుమారం లేపుతున్నాయి. ఈ 2 పార్టీలు ఒకటే అని చెప్పేసి ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చెప్తారు? ఇప్పటికే దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. కావాలని చెప్పి బురద జల్లే ప్రయత్నం బండి సంజయ్ చేస్తున్నారు అని. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ఈయన 6 గ్యారెంటీలని ముఖ్యమంత్రి వచ్చిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆయనకు కూడా అవకాశం ఇవ్వండి కదా, ఒక 2-3 నెలలు 6 నెలలు ఓకే పట్టుంది. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు ఏం చేయడు అనేది ఇంకొక 2 నెలలు పబ్లిక్ వెయిటింగ్ చేస్తారు. అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, అప్పుడు ఏం చేస్తారు ఏందా అనేది చూస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు స్వతంత్రం వచ్చిన నుండి వాళ్ళే పాలించిండ్రు సుదీర్ఘంగా. మరి బీఆర్ఎస్ వాళ్ళకు కూడా తెలంగాణ ఉద్యమ పార్టీ తెలంగాణ కొరకు కొట్లాడింది అన్నప్పుడు వాళ్ళకు కూడా ఒక్కసారి కాదు 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు. వీళ్ళు నీళ్లు నిధులు నియామకాలనే వచ్చిండ్రు. ముఖ్యంగా ఏదైతే యువతను ఏ విధంగా అయితే విస్మరించిండ్రు, ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వకుండా, ఉద్యోగ భర్తీలు చేయకుండా, మరి వాళ్ళు చెప్పిన ఎటువంటి హామీలు అమలు చేయకుండా కేవలం కాళేశ్వరం ప్రాజెక్టులనే 1,20,000 కోట్లు ఖర్చు పెట్టి 70,000 కోట్లు అవినీతి చేసిండ్రు. మరి అటువంటి పార్టీ మరి మరి వీళ్ళు కనీసం ఒక 2-3 నెలలైనా ఓకే ఎందుకు పడతలేరు? ఇప్పుడు ఎందుకు ఎగిరెగిరి పడతా ఉన్నారు? ఒక 10 ఏళ్ళు మీరు చేసిండ్రు కదా, మరి ఎదుటోడు కూడా చేస్తా ఉన్నాడు కదా. ఒక 4 రోజులు ఓకే పట్టుంది, ఒక నెల రోజుల్లో 100 రోజులు అన్నారు. కానీ 100 రోజుల వరకన్నా వేచి చూడాలి కదా. మీరు ఎగిరెగిరి మాట్లాడినా అయ్యేదేం లేదు. కాకపోతే ప్రజలు చాలా చైతన్యవంతులు, వాళ్ళు ఓటు ద్వారా సమాధానం చెప్తారు ఖచ్చితంగా. మరి ఈ 2 పార్టీలకు అవకాశం ఇచ్చింది ఇప్పటి వరకు. ఏదైతే టిఆర్ఎస్ కు గాని కాంగ్రెస్ కు గాని వాళ్ళకి ప్రత్యామ్నాయం రానున్న రోజులలో బీజేపీ వస్తుంది కేంద్రంలో. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఏ నిధులు ఇచ్చినా ఇచ్చినా కేంద్రం ద్వారా రావాల్సిందే. మరి ఇంకొకటి ఏంటంటే మిత్రులకు చెప్తా, కాంగ్రెస్ మిత్రులకు కూడా కానీ టిఆర్ఎస్ మిత్రులు కూడా కానీ వెయిట్ అండ్ సీ అంటే ఓకే పట్టాలా. మనం ఇప్పుడే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు బురద జల్లితే అయ్యేదేం లేదు, అరిస్తే అయ్యేది లేదు. మనం చూడాల్సిన అవసరం ఉన్నది. సమయం కూడా ఇవాళ గతంలో కూడా మరి ఏదైతే చంద్రబాబు నాయుడు కూడా 2-3 సార్లు ముఖ్యమంత్రి చేసిన తర్వాత కూడా రాజశేఖర్ రెడ్డి వస్తే ఆయన కొత్తగా వచ్చిండు, మనం ఒక 6 నెలలు ఓకే పట్టాలని చెప్పేసి ఆ రోజు మాట్లాడిండు. మనం కూడా ఈయన వచ్చిండు, ఏదైతే హామీలు ఇచ్చిండు ఎంతవరకు ఆయన ఖచ్చితంగా పూర్తి చేస్తాడు. చెయ్యకపోతే ముందు ఉన్నది ముసుర్ల పండుగ, పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎవరేం చెప్తున్నారు ఎవరేం చేస్తున్నారు అనేది చూస్తారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో 1 రూపాయి కూడా అవినీతి లేకుండా చేసిన ఘనత ఉన్నది.
ఎగ్జాంపుల్ మా పార్లమెంట్ విషయానికి వస్తే మా పార్లమెంట్ సభ్యుడు 5 సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ఆయన మరి పరిపాలన అందిస్తా ఉన్నాడు. ఇవన్నీ అంటే చూడాలి. దాన్ని కూడా అందుకొరకే మొన్న TRS ఎలక్షన్ పార్టీ వాళ్ళు కూడా చెప్పారు. మా ఓటింగ్ పర్సెంటేజ్ ఒకటి, కూడా పెరిగింది. శంకర్ గారు, ముఖ్యంగా ఓటింగ్ పర్సెంట్ కూడా ఈ పెరిగింది పార్టీ కాబట్టి ఎస్ కిషన్ రెడ్డి చూడాల్సిన కేంద్ర అవసరం ఉంది. మంత్రిగా ఉన్నారు, కానీ రాష్ట్రానికి ఏం తీసుకురాలేదు, కేవలం మాటలతోటే ప్రజల ముందుకు వెళ్ళాలని బీజేపీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనేది వారు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు కేంద్రం నుండే కదా రోడ్లు కానీ పసుపు బోర్డు కానీ మరి ఆ ఉపాధి హామీ పథకంలో వచ్చే డబ్బులు కానీ ఇప్పుడు చాలా స్కీమ్ ఆయుష్మాన్ భారత్ కానీ ఇవన్నిట్లా కూడా కేంద్రం నిధులు ఇవ్వకుండా రాష్ట్రం ఎక్కడికి వెళ్ళి ఇస్తుందండి? కేంద్రం ఇస్తూ ఉన్నది. కాకపోతే ఇప్పటిదాకా ఉన్న వాళ్ళు మేమే ఇచ్చినాం అని చెప్పి చెప్తా ఉన్నారు. అది సమంజసం కాదు. ఖచ్చితంగా కేంద్రం ఆల్రెడీ ఇచ్చింది. కేంద్రం వీళ్ళు మన ఏదైతే డబుల్ బెడ్రూమ్ల విషయంలో వేరే రాష్ట్రాలల్లో చాలా రాష్ట్రాలల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించింది. ఇక్కడికి వస్తే మేము ఇవ్వమని చెప్పేసి ఆనాడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ, నాటి టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి లేదు మేమే కట్టిస్తామన్నారు. దాంట్లో పూర్తిగా విఫలమైనరు. ఏదైతే మహిళల విషయంలో కానీ, యువత విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ చాలా వాళ్ళు అంటే చెప్పినవి ఏమి చేయలేరు కాబట్టి వాళ్ళని పక్కకు కూర్చోబెట్టిండ్రు. మరి ఈయన ఏమన్నా చేస్తాడనే చెప్పి ఈయనకు అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి ఆయన 100 రోజులలో అమలు చేస్తా అన్నాడు. ఒకవేళ అమలు కాకపోతే ఓకే, పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఏదైనా తారుమారు కావచ్చు.